హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరికీ కూడా టీచర్లకి ఎవరికీ కూడా అన్యాయం చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్తూ ఉన్నారండి. మరి ఆయన ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే విందాము. సో ఆయన ఏం చెప్పారంటే, వీడియోకి దయచేసి ఒక లైక్ అయితే చేయండి. ఉపాధ్యాయుల బదిలీలో పారదర్శకంగానే చేసింది బొత్స అని అయితే చెప్తున్నారు బొత్స గారు. కొంతమంది ఉపాధ్యాయులు తమ ఆరోగ్య రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా, సో ఇతర కారణాల వల్ల వాళ్ళైతే బదిలీలు కోరుకుంటూ దరఖాస్తు చేసుకోవడంతో వాటిని పారదర్శకంగానే చేశాం కానీ ఏమీ అన్యాయం లేదు అని చెప్పేసి మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సో ఈనాడు అనే వార్తాపత్రికలో శుక్రవారం ప్రచురితమైన వార్త బొత్సకు వ్యతిరేకంగా రావడం జరిగింది. డబ్బులు ఇచ్చామని రావడం జరిగింది. సో దానికి గాను ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ విధంగా అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఆ ప్రకటన గురించి ఆయన వివరించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బదిలీలు నిలిపివేయాలని కూడా ఆయన అప్పుడే చెప్పేశారు, ముందుగానే చెప్పేశారు. సో అని చెప్పారు. కొత్త ప్రభుత్వం తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు, అందులో కూడా ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి. సో కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఫలితాలు వచ్చిన వెంటనే ఈ బదిలీలను కూడా నిలిపివేయచ్చు అని కూడా ఆయన ముందే చెప్పామని చెప్పి క్లారిఫై ఆయన సైడ్ నుంచి చేసుకున్నారు. బదిలీల కోసం ఎక్కడ కూడా ఆయన లంచాలు అయితే తీసుకోలేదని చెప్తున్నారు. సో ఇది ఇలా అయితే ఉందండి. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి.